నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాథ్ నరహరిశెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్. కొత్తగూడలో ఇందిరమ్మ ఇళ్ల సామూహిక గృహప్రవేశాల కార్యక్రమానికి హాజరు. పన్ను ఎగవేతలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్. ఆ సంస్థల జాబితాను తక్షణమే బహిర్గతం చేయాలని అధికారులకు ఆదేశం. రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల. ఈ నెల 18న పోలింగ్. ఏపీలో 4 స్థానాల సమరం. సుప్రీంకోర్టుకు 5 కొత్త న్యాయమూర్తుల నియామకం. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టులో ఖాళీల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. దేశ సర్వోన్నత న్యాయస్థానానికి 5 నూతన న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఇటీవలే భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలిజియన్ సిఫార్సు చేసిన పేర్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నూతనంగా బాధ్యతలు చేపట్టనున్న వారిలో 4 వివిధ రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కాగా మరొకరు సుప్రీంకోర్టు సీనియర్ మహిళా న్యాయవాది కావడం విశేషం. తాజా నియామకాలతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 37కు చేరింది. అయితే సుప్రీంకోర్టు జడ్జిలుగా జస్టిస్ సుశీల్ నాగు, జస్టిస్ చంద్రశేఖర్, జస్టిస్ సంజీవ్ సచ్దేవా, జస్టిస్ అరుణ్ వెల్లి బాధ్యతలు స్వీకరించారు. సుప్రీంకోర్టులో ఖాళీల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. దేశ సర్వోన్నత న్యాయస్థానానికి 5 నూతన న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఇటీవలే భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సు చేసిన పేర్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నూతనంగా బాధ్యతలు చేపట్టనున్న వారిలో 4 వివిధ రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు కాగా మరొకరు సుప్రీంకోర్టు సీనియర్ మహిళా న్యాయవాది కావడం విశేషం. తాజా నియామకాలతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 37కు చేరుకుంది. అయితే సుప్రీంకోర్టు జడ్జిలుగా జస్టిస్ సుశీల్ నాగు, జస్టిస్ చంద్రశేఖర్, జస్టిస్ సంజీవ్ సచ్దేవా, జస్టిస్ అరుణ్ పల్లి బాధ్యతలు స్వీకరించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో 24 రాజ్యసభ స్థానాలను భర్తీ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో 4 స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగనుండగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జార్ఖండ్లో 2 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ స్థానాలన్నింటినీ భర్తీ చేసేందుకు నామినేషన్లు కోరుతూ ఈసీ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఈ నెల 8వ తేదీ వరకు అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయాలని నోటిఫికేషన్లో పేర్కొంది. నోటిఫికేషన్ల స్క్రూటినీని ఈ నెల 9న చేపట్టనుంది. ఈ నెల 11వ తేదీ వరకు కూడా అభ్యర్థులు తమ నామినేషన్లు విత్డ్రా చేసుకునేందుకు గడువు ఇచ్చింది.
దేశంలో 24 రాజ్యసభ స్థానాలకు భర్తీ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో 4 స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగనుండగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జార్ఖండ్లో 2 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ స్థానాలన్నింటినీ భర్తీ చేసేందుకు నామినేషన్లు కోరుతూ ఈసీ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఈ నెల 8వ తేదీ వరకు అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయాలని నోటిఫికేషన్లో పేర్కొంది. నామినేషన్ల స్క్రూటినీని ఈ నెల 9న చేపట్టనుంది. ఈ నెల 11వ తేదీ వరకు కూడా అభ్యర్థులు తమ నామినేషన్లు విత్డ్రా చేసుకునేందుకు గడువు ఇచ్చింది ఈసీ. తెలంగాణలో కలకలం రేపుతున్న ఆన్లైన్ బెట్టింగ్స్, గేమింగ్ యాప్స్పై సిఐడి విభాగం ఆపరేషన్ నిర్వహించింది. ఈ దాడుల్లో భారీ బెట్టింగ్ రాకెట్ గుట్టురట్టయింది. బెట్టింగ్ ముఠాకు చెందిన 11 మంది కీలక నిందితులను అరెస్టు చేశారు. పట్టుబడిన వారిలో తెలంగాణకు చెందిన వారితో పాటుగా ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రధాన నిర్వాహకులు, వారికి సహకరిస్తున్న అసిస్టెంట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నిందితుల రహస్య స్థావరాల నుంచి పెద్ద ఎత్తున ల్యాప్టాప్లు, హైటెక్ బెట్టింగ్ పరికరాలు, కమ్యూనికేషన్ సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. యువతను సామాన్యులను బుర్డీలు కొట్టిస్తూ కోట్లాది రూపాయలు గుంజుతున్న ఆన్లైన్ బెట్టింగ్ అప్లికేషన్స్పై సిఐడి నిఘా తీవ్రం చేస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పటివరకు కూడా రాష్ట్రంలో 414 కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. 108 ఆన్లైన్ బెట్టింగ్ అప్లికేషన్లు దేశవ్యాప్తంగా పూర్తిగా నిషేధించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ సిఐడి కీలక ప్రతిపాదనలు పంపింది. తెలంగాణలో కలకలం రేపుతున్న ఆన్లైన్ బెట్టింగ్స్, గేమింగ్ యాప్స్పై సిఐడి విభాగం ఆపరేషన్ నిర్వహించింది. ఈ దాడిలో భారీ బెట్టింగ్ రాకెట్ గుట్టురట్టయింది. బెట్టింగ్ ముఠాకు చెందిన 11 మంది కీలక నిందితులను అరెస్టు చేశారు. పట్టుబడిన వారిలో తెలంగాణకు చెందిన వారితో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రధాన నిర్వాహకులు, వారికి సహకరిస్తున్న అసిస్టెంట్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నిందితుల రహస్య స్థావరాల నుంచి పెద్ద ఎత్తున ల్యాప్టాప్లు, హైటెక్ బెట్టింగ్ పరికరాలు, కమ్యూనికేషన్ సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. యువతను సామాన్యులకు బురుడీలు కొట్టిస్తూ కోట్లాది రూపాయలు గుంజుతున్న ఆన్లైన్ బెట్టింగ్ అప్లికేషన్లపై సిఐడి నిఘా తీవ్రం చేస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు రాష్ట్రంలో 414 కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. 108 ఆన్లైన్ బెట్టింగ్ అప్లికేషన్లను దేశవ్యాప్తంగా పూర్తిగా నిషేధించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ సిఐడి కీలక ప్రతిపాదనలు పంపింది. The government of Telangana last year constituted a special investigation team to look into online betting apps in the state. And once the special investigation team was formed, the purpose was to look into all online betting cases and the way the people are being cheated in the name of betting in Telangana. One case was registered in Karimnagar, in which one man lost almost 10 lakh rupees on DafaBet. And DafaBet is an app which was started in Philippines way back in 2004 and subsequently shifted to UK. And the organizers whom we have arrested, along with 9 other people, so a total of 11 members have been arrested. The 2 organizers whom we have arrested, they have an office not just in Delhi but also in Dubai.
On a daily basis, they get a commission of about 1.5% as profit, which amounts to almost 8 to 10 lakhs per day, which is what we have found out so far according to an assessment of their bank accounts. Now, Dafabet app, we were able to track down through almost 8 different layers. 46 mule bank accounts were traced. And through a lot of forensic analysis, mobile number working out, email ID analysis, bank transactions, we were able to get through to the accused finally. It has taken us almost about 4 to 6 months' time. 6 CID teams consisting of about 40 members were sent to Gujarat, Punjab and Delhi. They camped there for about 2 weeks because the accused were frequently changing their phones, their SIM cards, their locations, and finally we were able to zero in and take them into custody. So the government of Telangana last year constituted a special investigation team to look into తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాబోయే వర్షాకాల సన్నద్ధతపై వివిధ శాఖల అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వర్షపాతం నమోదు, ఎల్నినో ప్రభావంపై అధికారులు ముఖ్యమంత్రికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరాలు వివరించారు. ఈ నేపథ్యంలో వర్షాభావ పరిస్థితులపై రైతులకు ముందస్తుగా అవగాహన కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సంప్రదాయ పంటల కంటే తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల గురించి రైతులకు వివరించాలని స్పష్టం చేశారు. అలాగే భూసారాన్ని కాపాడుకుంటూ మంచి దిగుబడులు సాధించేందుకు పంట మార్పిడి ప్రాధాన్యతను రైతులకి చాలా బలంగా తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వేదికగా మంత్రి పొన్నం ప్రభాకర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్నే లక్ష్యంగా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ నిర్వహించిన తలపెట్టిన నవనిర్మాణ సభపై మంత్రి పొన్నం మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన తర్వాతే పవన్ ఇక్కడ సభ పెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో తెలంగాణపై విషం కక్కిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీ రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారం ఆ పార్టీ ఏజెంట్గా మారి తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వస్తున్నారని చెప్పుకొచ్చారు. ఏపీలో అధికారంలో ఉండి ఏమీ చేయలేని వ్యక్తి ఇక్కడికి వచ్చి నవనిర్మాణం చేస్తామంటే ఎవరు నమ్మరని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఏమైనా చేయగలిగితే, ఏమైనా పీకగలిగితే అక్కడ చేయి. ఇక్కడికి వచ్చి నవనిర్మాణ సమితి పేరు మీద నువ్వు ఇక్కడ ఏదో చేసేటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఎవరు సహించడానికి సిద్ధంగా లేడు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినటువంటి వెధవాచి ఇక్కడ మా తెలంగాణ పట్ల ఏదో ముసలి కన్నీరు గారు చెప్పుకోం. వాస్తవంగా పవన్ కళ్యాణ్ నటుడు. అది విలన్ వేషమైనా, గుండా వేషమైనా, హీరో వేషమైనా, రౌడీజమైనా, ప్రేమించే విషయమైనా, ఎంతమందిని నిజ జీవితమా సినిమా జీవితమా ఎన్ని చేసినా దట్ ఈస్ యువర్ ఇండివిజువల్. ఈ రోజు కూడా తెలంగాణలో రెచ్చగొట్టేటువంటి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు మాట్లాడడం ద్వారా తెలంగాణ వాతావరణాన్ని కలుషితం చేయాలి అనేటువంటి రేటు ఫిక్స్ చేసుకుని భారతీయ జనతా పార్టీ తోటి తెలంగాణలో ఈ నటన స్టార్ట్ చేసిండు. మీకు తెలుసు 2014 ఎన్నికలప్పుడు హుస్నాబాద్ కూడా వచ్చిండు. ఆ రోజు నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్న బిడ్డ తోడుకలు తీస్తామంటే కావలసుకొని ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ సినిమా అభిమానులు ఉంటారు. నేను సినిమాలు చూడండి, మీరు అద్దండలేను. పవన్ కళ్యాణ్ అభిమానులు అన్ని పార్టీలు ఉండొచ్చు, చూసుకోరి.
కానీ రాజకీయ పరంగా నీ కన్న తల్లైనటువంటి తెలంగాణ లాంటి తెలంగాణను అవమానపరుస్తూ తెలంగాణ ఏర్పడితే 11 రోజులు నిరాశ చేసిన తెలంగాణలో కళ్ళు దృష్టి పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి అనేటువంటి వాణ్ణి ఇక్కడ మనం ఎంటర్టైన్ చేస్తే ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. నేను మళ్ళీ చెప్తాను, నాకు అస్సామోళ్ళ కంటే కూడా ఆంధ్రప్రదేశ్ దగ్గర. భారతదేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలకు తెలంగాణ స్వాగతం చెప్తా ఉంది. ఈవెన్ విదేశీయులకే స్వాగతం చెప్పి ఇక్కడ అన్ని రకాల కార్యక్రమాలు జరగాలనుకుంటున్నాం. మేము ఆంధ్రప్రదేశ్ కు నేను కూడా 100 సార్లు పోయినా సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నాం. కానీ ఈ విధంగా తెలంగాణ చూపు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయన్నాక తెలంగాణ రక్తం ఉన్న ఏ బిడ్డ సినిమాలు అభిమానించిన అటువంటి వాని పట్ల ఇక్కడ సభకు పోతే కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ద్రోహం చేసినట్టే అని భావిస్తా ఉన్నాను. నేను ఈరోజు క్షమాపణ చెప్పు, ప్రసంగంలో వీడికి జవాబు చెప్పు. 11 రోజులు తెలంగాణ ఏర్పడితే అన్నం తినలే అన్న ఈ వీడియోకు జవాబు చెప్పు. కోనసీమ నా చూపు పడితే ఎండిపోయిందన్న దానికి జవాబు చెప్పు. ఇలా భారతీయ జనతా పార్టీ రెమ్యునరేషన్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ యాక్ట్ చేయడానికి రాలేదని దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు. నువ్వు నమ్ముకున్నటువంటి కొండగట్టు అంజనేయ స్వామికి సంబంధించి ఈరోజు ఎవరైనా దేవాలయానికి పోతే రైట్ ఒక పెద్ద కార్యక్రమం చేసుకుంటారు. నువ్వు దాన్ని రాజకీయ పరంగా వాడుకొని ఏదో కొండగట్టుకి ఏదో చేస్తారు కావచ్చు. తిరుమల దేవస్థానం చైర్మన్ రావాలి, ఈవో రావాలి. నువ్వు దేవాదాయ శాఖ మంత్రి కూడా కాదు. అయినా పోనీ సరే పరాయి రాష్ట్రమైన వస్తా ఉన్నాడని గౌరవించే విధంగా గౌరవించడం. ఇవాళ ఎందుకు మేము మాట్లాడుతున్నామంటే తెలంగాణ కోసం పార్లమెంటు సభ్యుడిగా ఆనాడు సకల జనుల సమ్మె ద్వారా తెలంగాణ అందరూ కూడా తెలంగాణ కావాలని అడిగినాం, పోరాటం చేసినాం. ఇవాళ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలో పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పలు ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. కొత్తగూడెంలో తొలి విడత కింద నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి ఆయన సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ వద్ద నిర్వహించే భారీ బహిరంగ సభలో ఇందిరమ్మ ఇళ్ల పథకం 2వ విడతను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఇప్పటికే తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్ల నిర్మాణ ప్రక్రియ ప్రారంభం కాగా 2వ విడతలో మరో 2.50 లక్షల ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ 2వ విడత కార్యక్రమాన్ని ఆసిఫాబాద్ జిల్లా నుంచే ప్రారంభించడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి రాక సందర్భంగా జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు సభకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కవిత విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్కు కౌంటర్ ఇస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సొంత రాష్ట్రంలో ఒక రాజధాని కట్టుకునే చేతకాని వాళ్ళు ఇవాళ తెలంగాణలో వచ్చి నవనిర్మాణం చేస్తారా అంటూ కవిత నిలదీశారు. తెలంగాణ సమాజంపై ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయినా ఇరు ప్రాంతాల ప్రజలు మాత్రం విడిపోలేదని, వారి మధ్య ఎలాంటి విభేదాలు లేవని కవిత తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేయవద్దని ఆమె హితవు పలికారు. ఇక్కడ లేనిపోని పెత్తనాలు చేయాలనుకుంటే తెలంగాణ సమాజం సహించలేదని, ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు. తమ పంచాయతీ అంతా ఆంధ్ర రాజకీయ నేతలతో తప్ప అక్కడి ప్రజలతో కాదన్నారు. ఏజెంట్ ఉన్నాడు కాబట్టి ఆంధ్ర పోలీసు వాళ్ళు మా మేధావులు ఇంటికి వస్తారు. ఇట్లా చేస్తే మాత్రం ఊరుకోం, క్వశ్చనే లేదు. మాకు అన్ని రైట్స్ ఉన్నాయి. మేము అనుకున్నది మేము ఖచ్చితంగా చెప్తాం. రాజకీయంగా దమ్ముంటే దాన్ని ఎదుర్కోండి. మీ కాడ రాజధాని కట్టుకున్నాడు రాదు శాత కాదు, కానీ ఇడికొచ్చాట తెలంగాణ నవనిర్మాణం చేస్తారట. మా పని మేము చేసుకుంటాం, మా నిర్మాణం మేము చేసుకుంటాం, మా కథలు మేము పడతాం. రాష్ట్రం విడిపోయింది, ప్రజలు విడిపోలే. మీరు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టకండి. చిచ్చు పెడితే మాట్లాడేటోళ్ళు లేరు, ఊరుకుంటోళ్ళు లేరు అనుకుంటారేమో. ఇగో ఈ జెండా రాకముందు లెక్క వేరే, ఇప్పుడు లెక్క వేరే. టీఆర్ఎస్ 2.0 ఇక్కడ, టీఆర్ఎస్ 2.0 ఇక్కడ పెట్టుకుంటే మాత్రం మంచిగా ఉండదు. ఇది వరకు ఒకసారి పెట్టుకున్నారు, రాష్ట్రం వచ్చింది.
ఈసారి మూతి పనులు రాలిపడతాయి. కాబట్టి మీరు మా ప్రజల్ని తక్కువ చేసి మాట్లాడడం, మా మేధావుల మీద చేయాలనుకోవడం, లేనిపోని సాంస్కృతిక పెత్తనం మా మీద రుద్దాలనుకోవడం, మీకు అక్కడ రాజధాని కట్టుకోవడం చేతగాక మీ పొలిటికల్ పంచాయతీలను తీసుకొచ్చి మా మీద రుద్దడం. ముందు మీ రాజధాని కట్టుకోండి, మా జిహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీ చేసే విషయం మీరు మళ్ళీ ఆలోచించారు. మా జిహెచ్ఎంసీలో ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర బిడ్డలు మా వాళ్ళు. గత 12 ఏళ్లుగా వాళ్ళని మేము కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాం. ఇంకా ఎన్ని ఏళ్ళైనా అట్లనే కాపాడుకుంటాం. తెలంగాణ వాళ్ళం ఎవరిని ఇబ్బంది పెట్టేటోళ్ళం కాదు. చుట్టపు చూపుగా వచ్చినా ఇంటికి వచ్చినా వాళ్ళని ఉన్నాం, వాళ్ళు మన దగ్గరే ఉన్నారు, మన దగ్గరే సెటిల్ అయిన, వాళ్ళతో ఇబ్బంది లేదు. రాజకీయంగా పెత్తనం చేస్తాం, సెక్రటేరియట్లో ఏలు పెడతాం. మీ విధానం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూన్ నెలకు ఒక ప్రత్యేకత ఉందంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదనే ఉద్దేశంతో తాను పవన్ కళ్యాణ్ కలిశామని, ఆ తర్వాత 3 పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లామని గుర్తు చేశారు. ఈ 3 పార్టీల కూటమి అధికారికంగా రూపుదిద్దుకుంది కూడా ఈ జూన్ నెలలోనేనని సీఎం స్పష్టం చేశారు. కేవలం బటన్లు నొక్కుడు తప్ప, చేతులు దులుపుకోవడం తప్ప తనకు ఇష్టం లేదని వ్యాఖ్యానించారు. పేదవాడి ఇంటికి వెళ్లే పెన్షన్ ఇచ్చినప్పుడు వారి ముఖాల్లో కనిపించే ఆనందమే వేరని, ఆ తృప్తి కోసమే తాము పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నొక్కచ్చు, కానీ నేను నేరుగా వచ్చి ఆ పేదవాడి ఇంటికొచ్చి ఇంటి దగ్గర పింఛనిచ్చినప్పుడు నా అధికార యంత్రాంగం సరిగా పనిచేస్తున్నారా లేదా అని ఎప్పటికప్పుడు సమీక్షించినప్పుడు ఉండే ఆనందం మామూలప్పుడు రాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసిన. బటన్ నొక్కితే ఆనందం ఉండదు, పైశాచిక ఆనందం ఉంటుంది. అందుకే ఈరోజు మీరు చూసినప్పుడు ఇక్కడ మీరందరూ ఉన్నారు. వృద్ధాప్య పింఛన్లు ఇదే నెల 12వ తారీఖు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. 2 ఏళ్ళు అవుతుంది. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, 2 ఏళ్ల పాలనలో మాకు మంచి జరిగిందంటే గట్టిగా చప్పట్లు కొట్టి మీరు హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. ఎవరు ఇవ్వడం లేదు. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీల ఆర్థిక బలోపేతంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఈరోజు పంచాయతీల ఆదాయ వనరులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పవన్ కళ్యాణ్ పన్నుల వసూలుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ లక్షల రూపాయలు టర్నోవర్ సాధిస్తూ పంచాయతీలకు మొండి చేయి చూపుతున్న పలు పరిశ్రమలు, విద్యా సంస్థలపై ఆయన సీరియస్ అయ్యారు. సకాలంలో పన్నులు చెల్లించకుండా ఎగవేతకు పాల్పడుతున్న సంస్థల ఆటలు ఇకపై సాగవని డిప్యూటీ సీఎం హెచ్చరికలు జారీ చేశారు. Do you have any issues at a political level, at administrative level? What are the reasons why we are not able to collect the intended tax? అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి సర్వీస్ ట్యాక్స్ అని చెప్పి 50,000 రూపాయలు సంపాదించి ఒక ప్రభుత్వ ఉద్యోగి 600 రూపాయలు ట్యాక్స్ కడుతున్నప్పుడు, బిలో పవర్టీ లైన్ చేపలే ఆధారం చేసుకొని బతికి ఒక మత్స్యకారుడు 30 రూపాయలు కరెంట్ కడుతున్నప్పుడు, ఒక దిగువ మధ్యతరగతి వాళ్ళు కడుతున్నారు, మధ్యతరగతి వాళ్ళు కడుతున్నారు, ఈవెన్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ కొంచెం డబ్బు సంపాదించే వాళ్ళు కడుతున్నారు. హౌ కమ్ దెర్ ఇస్ అ లీనియంట్ అప్రోచ్ టువర్డ్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇండస్ట్రీస్? Is it some kind of tax incentive was given to them, or is it a political decision of all these years? I'm not blaming one or two, but I'm asking the entire system as an official. I'm seeking your understanding. Sir, actually, sir, ఈ ఇండస్ట్రీస్ కి, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కి we had clear cut guidelines ఉన్నాయి సార్. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినప్పుడు ఏంటంటే సార్, వాళ్ళ క్లెయిమ్ కొంచెం సార్లు ఎలా అవుతుందంటే, మేము ట్రస్ట్ కి మీరు ట్యాక్స్ వేయకూడదు, ఎగ్జెంప్షన్ ఇవ్వాలని కొన్నిసార్లు క్లెయిమ్ చేస్తున్నారు సార్. సో దానిపైన కూడా కొంచెం మేడ్చల్ జిల్లా చింతల్ పరిధిలోని తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద తాపీ మేసర్ల ఆత్మగౌరవ సభ నిర్వహించారు. తెలంగాణ భవన నిర్మాణ రంగాల కార్మికుల ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో జరిపిన ఈ సభకు తాపీ మేసర్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి భరతసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై తమ పూర్తి మద్దతు ప్రకటించారు. భవన నిర్మాణంలో తాపీ మేసర్ల పాత్ర చాలా కీలకమని, 44 సంఘాల ట్రేడ్ యూనియన్ నాయకులు ఐకమత్యంగా ఉండే ఒక నిర్దిష్టమైన రేటు నిర్ణయించుకోవాలని ఆయన సూచించారు. అదేవిధంగా సెంట్రింగ్ కార్మికులతో ఉన్న సమస్యలపై కూడా కూర్చొని చర్చించుకోవడానికి తన వంతు సహాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మీరందరూ ఏ విధంగా అయితే ఐకమత్యంగా ఉండి ఒక భవన నిర్మాణంలో సంతోషంగా మీరందరూ కూడా
ఏ విధంగా అయితే మీరు చేస్తారో, ఆ భవనం నిర్మిస్తారో, వారి కుటుంబ సభ్యులతోని ఆ సందర్భంగా వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారని నేను భావిస్తాను. మీరు బాధపడితే ఇంటి యజమాని బాధపడతాడు. కాబట్టి మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి. వాళ్ళందరినీ కూడా సంతోషంగా ఉంచే బాధ్యత మీ అందరిపై ఉంటుందని చెప్పి మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తూ, అనేక సమస్యలు ఉండొచ్చు, సెంటరింగ్ వ్యవస్థ కానివ్వండి, అనేక ఇతర సమస్యలన్నీ కూడా కూర్చొని పరిష్కరించుకొని తప్పకుండా పరిష్కరించుకోవడానికి నా వంతు సాయంగా, మా పార్టీ వంతు సాయంగా భారతీయ జనతా పార్టీ తరఫున ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తప్పకుండా మీ అందరికి కూడా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ కూడా ఐకమత్యంగా ఉండండి. దీంట్లో భాగంగా ఏవైతే 43 సంఘాలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా కలిసికట్టుగా చర్చ వేదిక ద్వారా మీరందరూ కూడా చర్చించుకొని అయితే మీకు కావాల్సినవి ఉన్నాయో, మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా యూనియన్ తెలియండి, యూనియన్లో ఏమైనా సమస్యలు ఉంటే మీ అందరికీ కూడా తెలియజేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మీరు ఏదైతే అలిగేషన్ పెట్టారో మేస్త్రుల పైన, మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మీరు బహిరంగంగా మాకు క్షమాపణ చెప్పిన దాకా ఈ ఉద్యమాలు ఎక్కడ కూడా ఆగవు. మీ మీద ఎక్కడైనా సరే ఏది మాట్లాడాలన్నా మీరు సహించాల్సి వస్తుంది. కానీ మీరు ఏమి ఎదురు మమ్మల్ని ఏమంటానికి కూడా లేదు. మనము అందరం కలిసి, మనం ఎప్పటి నుంచో కలిసి పనిచేసుకుంటున్నా ఉన్న వాళ్ళని ఎడదీసే హక్కు మీకు ఎవరిచ్చారు? ఎడదీసి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు? ఎవ్వరు రాజ్యాంగంలో కూడా లేదు. ఎదుటి వాడిని మనము పర్మిషన్ లేకుండా ఏ మాట కూడా మాట్లాడకూడదు. మాతోటే మీరున్నారు తప్ప మీ తర్వాత మేము రాలా. తరతరాల నుంచి కూడా మేస్త్రి గౌరవంగా జీవిస్తుంది. ఎక్కడ కూడా మనము తప్పు చేయలేదు, ఒకరికి అన్యాయం చేయలా. మేస్త్రి అంటే ఒక కొవ్వొత్తి లాంటి వాడండి. ప్రతి ఒక్కరికి వెలుగునిచ్చేవాడు ఆయన. పస్తులుండా సరే అందరికి వెలుగునిచ్చేవాడు మేస్త్రి అనేవాడు. అటువంటి మేస్త్రిని పట్టుకొని మీరు ఈ రోజు మీరు ఎక్కడి నుంచో వచ్చారు. మీరు కూడా 90% మేస్త్రులు పనిచేసే తర్వాత మీరు ఇది సెంట్రింగ్ పని చేస్తున్నారు. మేస్త్రుల సహాయంతో సెంట్రింగ్ ఉన్నారు. ఎక్కడో కాదని చెప్పానండి ఎవరినైనా. 100కి 90 మేస్త్రుల సహాయం లేకుండా సెంట్రింగ్ పని చేస్తున్న వాళ్ళు ఎవరు లేరు. మేస్త్రిని ముందు పెట్టే మీరు డబ్బులు తీసుకుంటారు. మేస్త్రుల మీద అపనిందలు వేస్తే ఇక్కడ ఎవరు చూస్తా ఊరుకోరు. మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు వస్తుంది. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం శాబాష్గూడెం గ్రామంలో చోటు చేసుకున్న ఓ భూ వివాదం ఇప్పుడు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ మెట్లెక్కింది. భూ వివాదంలో స్థానిక సర్పంచ్తో కలిసి పోలీసులు అధికార దుర్వినియోగం పాల్పడుతున్నారంటూ బాధితుడు హెచ్ఆర్సీని ఆశ్రయించాడు. శాబాష్గూడెం పరిధిలోని సర్వే నెంబర్లో ఉన్న సుమారుగా 2 ఎకరాల 13 గుంట్ల భూమి తన భార్య గజ్జి కవిత పేరుపై ఉందని బాధితుడు గజ్జి కనకయ్య తెలిపారు. అయితే గత సర్పంచ్ ఎన్నికల్లో మద్దతు ఇవ్వలేదనే కక్షతో గ్రామ సర్పంచ్ మేరబోయిన శ్రీశైలం తమపై కక్ష పెంచుకున్నాడని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఈ విషయమై పోలీసులను ఆశ్రయిస్తే న్యాయం చేయాల్సింది పోయి తమనే బెదిరిస్తున్నారన్నారు. తమకు ప్రాణరక్షణ కల్పించి న్యాయం చేయాలంటూ బాధితుడు కన్నీరు మున్నీరవుతున్నాడు. తదితరులందరూ మా వ్యవసాయ భూమిలో బోరు వేసుకుంటూ ఉంటుంటే వచ్చి ఆఫ్ చేసి మా మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. దాడి చేశారు కూడా. దానికి సంబంధించిన జాగా మా తండ్రి అయిన బాలనర్సయ్య దగ్గర నుంచి నా వాటాకు వచ్చినటువంటి భూమిని మా భార్య పేరు మీద చేర్యాలలో రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం మా దగ్గర ఉన్నాయి. దాదాపు 35 సంవత్సరాల నుంచి మా నాన్న కబ్జాలో ఉన్నాడు. తర్వాత మాకు వచ్చినటువంటి జాగాలో మేము సాగు చేసుకుంటూ ఉన్నాము. ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు వీళ్ళు. అటువంటిది అకారణంగా మొన్న జరిగిన ఎలక్షన్లో, సర్పంచ్ ఎలక్షన్లో నాకు సపోర్ట్ చేయలేదనే ఉద్దేశపూర్వకంగా నేను ఎట్లయినా టార్గెట్ చేయాలని చెప్పేసి నా యొక్క ల్యాండ్ మీదకి వచ్చి పక్కనే ఉన్నటువంటి తన జాగా నాది అని చెప్పేసి మా యొక్క జాగాను కబ్జా చేయడానికి ప్రయత్నిస్తూ దాదాపు ఎప్పుడు చూసినా ఒక 20-30 మందిని వెంబడి వేసుకొని ఒక రౌడీలా బిహేవ్ చేస్తూ ఉన్నాడు. దీనికి సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినాం 14వ తారీఖు నాడు. 16వ తారీఖు నాడు వాళ్ళు ఎంక్వైరీకి రాగా చుట్టుపక్కల రైతులందరూ మాదేనని ఎంక్వైరీలో చెప్పేసిన తర్వాత 27వ తారీఖు నాడు మాకు కుమ్రోలి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేసి ఇది సివిల్ మ్యాటర్ కింద క్లోజ్ చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత మా వ్యవసాయ భూమిలో మా పని మేము చేసుకుంటుండగా 28వ తారీఖు నాడు 22వ తారీఖు ఇవ్వడం జరిగింది. వారితోటి మాకు ప్రాణహాని ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి ఆ పిటిషన్ తీసుకున్న తర్వాత
ఎప్పుడు అక్లాస్మెంట్ ఇవ్వడమే తప్పించి కానీ 2 సార్లు ఇస్తే ఇంతవరకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు, ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. మోకం మీదకి వస్తే మాదే అని చెప్పేసి క్లియర్గా అందరు చెప్తా ఉన్నారు. కావున నేను దయచేసి ఏంటంటే ఈరోజు రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని సందర్శించిన విషయం ఏంటంటే మాపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఎస్ఐ గారి పైన తదుపరి సంబంధించిన ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సీ చుట్టూ రాజకీయ సెగలు రేగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రకటించిన మెగా డిఎస్సీ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకునేలా మారిందని, ఇది మెగా డిఎస్సీ కాదు, ముమ్మాటికి దగా డిఎస్సీ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. విశాఖపట్నం కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో వైఎస్ఆర్సీపీ నేతలు శ్రీవాస్తవ, కోలు గురువులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందని, అయితే దీని నిర్వహణలో తీవ్ర అవకతవకలు జరిగాయని మండిపడ్డారు. తక్షణమే ఈ నోటిఫికేషన్ రద్దు చేసి పారదర్శకంగా మళ్లీ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ అవతార్ యాదవ్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సి ఇదైతే మాత్రం దానిపై వైసీపీ నేతలు అయితే మా కలెక్టరేట్ దగ్గర ధర్నా చేస్తున్నారు. ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సిని నినాదం పెట్టుకొని కలెక్టరేట్ ధర్నా చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి వైసీపీ నాయకులు శ్రీవాస్తవ్ గారు, కోలగురువులు గారు ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుసుకుందాం దీని గురించి, అంటే ఎటువంటి పోరాటాలు చేయబోతున్నారు, నెక్స్ట్ ఎలా ఉండబోతుందనే విషయాన్ని వాళ్ళతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సిని ఈరోజు ధర్నా చేస్తున్నారు, అసలు ఏంటి ఇది? ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే చాలా ఆర్భాటంగా మేము పెద్ద మెగా డిఎస్సీ పెట్టినామని చెప్పారో, వాళ్ళు నిజానికి వాళ్ళు చేసింది ఏంటంటే పెద్ద దగా. ఎందుకంటే మొత్తం అసలు మెరిట్ లిస్ట్ బయట పెట్టకపోవడం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి, మీకు ఏదైతే ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగితో మీకు ఆ ఎగ్జామ్ పేపర్ని వాళ్ళు కంప్యూటరైజేషన్ చేయడం, అదే అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి స్టేట్ ర్యాంక్ రావడం, మళ్ళీ ఆ ర్యాంక్ వచ్చిందని తెలిసి ఆ ఉద్యోగి అకౌంట్ని బ్లాక్ చేయడం, ఇలాగ ఒకటి కాదు. స్పోర్ట్స్ కోటా తీసుకుంటే 421 ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటాలో అవకతవకలుగా ఇచ్చి, ఏదైతే సర్టిఫికెట్ లేకుండా అసలు జిల్లా స్థాయిలో కూడా టోర్నమెంట్లు ఆడిన వాళ్ళకు కూడా వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చారు. నేషనల్ స్థాయిలో ఆడిన వాళ్ళకి, ఖేలో ఇండియా ఆడిన వాళ్ళకేమో ఉద్యోగాలు రాలేదు. ఇలాగ అనేక అవకతవకలు చేసుకుంటూ వాళ్ళు ఈరోజు మొత్తం డిఎస్సి అభ్యర్థుల్ని మభ్యపెట్టారు. ఖచ్చితంగా దీని మీద వైఎస్ఆర్సీపీ పార్టీ, మా అధినాయకులు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు కలెక్టరేట్ దగ్గర మేము ఈరోజు నిరసన చేయడానికి వచ్చాం. అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీ వేసి, లేదా సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ వేసి, ముఖ్యంగా లోకేష్ గారు ఏదైతే ఆయన నేను ఉద్యోగాలు ఇస్తున్నాను, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నానని చెప్పి ఆయన సంతలో పశువుల్ని అమ్మినట్టుగా ఈరోజు ఉద్యోగాలను ఆయన అమ్ముకుంటున్నారు. 15 లక్షలకి 20 లక్షలకి అమ్ముకుంటున్నట్టు కూడా ఆడియో టేపులు బయటకు వస్తున్నాయి. వాటి మీద ముందు ఆయన రాజీనామా చేసి ఈ విచారణకి సిబిఐతో కానీ సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ జరిపించే వరకు మేము వైఎస్ఆర్సీపీ పార్టీ మేము అందరం కూడా ఈ పోరాటం ఆపం. మీరు చెప్పండి కోలగురువులు గారు, దీనిపైన అయితే మాత్రం మీ ప్రధాన డిమాండ్ ఏంటి? అంటే కుటుంబ ప్రభుత్వంలో చేసిన దీనికి సంబంధించిన నారా లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ హెచ్చరించి ప్రజల్లో ఈ ఉద్రేకత తీసుకురాకుండా, ఏదైతే ఇప్పుడు మెగా డిఎస్ఎన్ పెట్టి చాలామంది ఇప్పుడు ఏడ్చుకొని చెప్తున్నారు, మేము 24 గంటలు రోజు 24 గంటలు చదివి కూడా ఇది అన్యాయం చేసే విధంగా ఉంది, ఎవరో రికమెండేషన్లతో వెళ్తున్నాయి, ఇది పద్ధతి కాదని అంటారు. మీరు నిజంగా సిబిఐకి ఎంక్వైరీకి అప్ చెప్పండి, ఇది నిజంగా ప్రూఫ్ చేసి ప్రజల్లో ఆందోళన తగ్గుతుందని మా ఆశ. అంటే మీరు చెప్పండి, ఇప్పుడు ఏదైతే మెగా డిఎస్సీలో అవకతవకలు అయితే జరిగాయని చెప్పి ఈరోజు రాష్ట్రం అంతా ఈరోజు కలెక్టరేట్ దగ్గర ధర్నా చేస్తున్న పరిస్థితి ఉంది. దీని కొలికి రావాలంటే ఏం చేయాలంటారు? సార్, ఈ ప్రభుత్వం కోట ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఇలా ఆలోచన ఏంటంటే, మొన్న చూసాం ఒక ఆడియో వచ్చింది. ఏమొచ్చింది ఆడియోలో? చాలా క్లియర్ కట్గా వినబడుతుంది, ఈ ఉద్యోగానికి 15 లక్షలు ఇస్తే అవి మేము తీసుకోము. ఏంటి
ఎన్టీఆర్ ట్రస్ట్కి ఇస్తాం. అంటే ఎన్టీఆర్ ట్రస్ట్ పేరు చెప్పుకొని ఈ విధంగా దుర్మార్గంగా ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేయడం అనేది ఈ కూటమి ప్రభుత్వానికే చెల్లింది. మేమందరం ఒకటే డిమాండ్ చేస్తున్నాం. దీని మీద వెంటనే సిబిఐ దర్యాప్తు చేసి లోకేష్ రాజీనామా చేయాలి. ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతామంటే వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు మీరు చూశారు, ఏ నాయకుడు చేయనట్టుగా ఈ సచివాలయ ఉద్యోగాలను తీశారు. ఒక్క నాయకుడు చెప్తే ఒక్క ఉద్యోగం వచ్చిందా? ఎక్కడా లేదు. ట్రాన్స్పరెన్సీ ఎవరైతే మెరిట్లో ఉన్నారో వాళ్ళకే వచ్చింది తప్ప ఇన్ని వేల లక్షల ఉద్యోగాలు ఒక్క ఉద్యోగం కూడా దొడ్డిదారులు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈ లోకేష్ గారు వచ్చిన తర్వాత అంతా దుర్మార్గమైన ఆలోచన. ఎంతసేపు వాళ్ళ నాయకులు బాగుపడాలి, వాళ్ళు బాగుపడాలి, వాళ్ళ కుటుంబీకులు బాగుపడాలని ఆలోచన తప్ప ఈ కూటమి ప్రభుత్వానికి వేరే ఆలోచన లేదు. ఇప్పటికన్నా లోకేష్ గారు కళ్ళు తెరిచి వెంటనే దీని మీద దర్యాప్తుకు ఒప్పుకొని ఏదైతే ఉద్యోగాలు అది క్యాన్సిల్ చేసి నిజాయితీగా నిజాయితీగా నిబద్ధతతో ట్రాన్స్పరెన్సీగా మళ్ళా డిఎస్సి నిర్వహించి మెరిట్ ఉన్న ఉద్యోగాలు కల్పించాలని మేము కోరుకుంటున్నాం. ఇది ఏదైతే వైసీపీ నేతలు చెప్తున్నది, మెగా డిఎస్లో చాలా అవకతవకలు జరిగాయి. అవకతవకల్లో భాగంగా ఎవరైతే మెరిట్ లేనో వాళ్ళకి కూడా ఉద్యోగాలు రావడం జరిగింది. తక్షణమే దీన్ని రద్దు చేసి ఎవరికైతే ఉద్యోగాలు వస్తే వాళ్ళందరినీ బర్తరఫ్ చేసి మళ్ళీ మెగా డిఎస్సి నిర్వహించాలి. దీనిపై తక్షణమే సిబిఐ ఎంక్వైరీ చేయాలని వీళ్ళు కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. చూస్తూనే ఉండండి ఏఎన్టీవీ. కెమెరా పర్సన్ రాజాతో అవతార్ యాదవ్, ఎన్టీవీ, విశాఖపట్నం. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సి